you so much, Rotary Club Organization, for giving me this opportunity to share this wonderful knowledge of Garbha Vidya. ముందుగా 2 minutes ప్రే చేసి నేను స్టార్ట్ చేస్తాను. ఓమాఖ్యానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు ఈ యొక్క నాలెడ్జ్ గర్భ విజ్ఞానాన్ని షేర్ చేసుకోవడం. మీ అందరికీ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్ అనేది నూతనంగా పెళ్ళైన వాళ్ళ దగ్గర కానీ లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్న దంపతుల దగ్గర కానీ హాస్పిటల్స్లో ఇలాంటి చోట్ల షేర్ చేస్తే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. బట్ మీకు కూడా యూస్ఫుల్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ రోటరీ క్లబ్ ఆర్గనైజేషన్లో మీరు సమాజ సేవ చేయాలనుకుంటున్నారు. సో సమాజంలో శాంతియుతంగా అందరూ ఎలా జీవించాలి, సో మీ అంతగా మీరు సహాయం చేస్తున్నారు. సో సమాజంలో ఆదర్శవంతమైన సంతానాన్ని ఇవ్వడంలో ఒక ప్రత్యేక బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఎంతో వర్క్ చేస్తారు. సో మంచి క్వాలిటీ రా మెటీరియల్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తారు. సో ఆ మంచి రా మెటీరియల్ కూడా సో ఎక్కడ గ్యాదర్ చేయాలి ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు. రా మెటీరియల్ ఎక్కడ బాగుంటుందని చూసుకుంటారు, ఎందుకంటే రా మెటీరియల్ అనేది బాగుంటే ప్రొడక్ట్ అనేది బాగుంటుంది. సో ప్రొడక్ట్ అనేది ఎప్పుడైతే అవుట్పుట్ బాగుంటుందో అది అప్పుడు బాగా పాపులర్ అవుతుంది, వాళ్ళకి మంచి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ బిజినెస్ యొక్క ఉద్దేశం అనేది సక్సెస్ అవుతుంది అక్కడ. సో ఒక ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆడవాళ్ళు ఇంట్లో కుకింగ్ చేయాలి. సో కుకింగ్ చేయాలంటే సో ఎవరైనా గెస్ట్ వస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మెచ్చుకోవాలి, ఈరోజు కుకింగ్ చాలా బాగా చేశారు, నేను ఎక్కడ ఇలాంటి ఫుడ్ తినలేదు అన్న మంచి పేరు రావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, సో ఆహారం మంచిగా తయారు చేయాలి, రుచిగా తయారు చేయాలి. కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించిన ఆ థింగ్స్ అన్నీ కూడా ఎక్కడ బాగుంటాయి, ఎక్కడ మంచి క్వాలిటీ పప్పు దొరుకుతుంది, రైస్ దొరుకుతుంది, వెజిటేబుల్స్ ఎక్కడ బాగుంటాయి, ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. యూట్యూబ్ని ఉపయోగించుకుంటారు. సో యూట్యూబ్లో ఎంత ఈజీగా తొందరగా కుకింగ్ చేయొచ్చు, ఎంత టేస్టీగా చేయొచ్చు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో అలా ప్లాన్ చేసుకుని వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు. అంటే ఒక 8 to 9 hours మన కడుపులో ఉంటే ఆహారం మీద మన నోటికి అనేది అది రుచి చాలా కొంచెం సమయాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు మనకు గులాబ్ జామ్ తింటున్నాం, ఆ గులాబ్ జామ్ తిన్నప్పుడు మన నోటికి ఆ రుచి అనేది జస్ట్ అది లోపలికి వెళ్ళడానికి మనం ఫీల్ అవుతాం. కానీ ఆ కడుపులో మనం తిన్న ఆహారం 8 to 9 hours ఉంటుంది. సో సాత్విక ఆహారం అయితే ఎస్పెషల్లీ వెజిటేరియన్ ఫుడ్ అయితే
డైజెస్ట్ అవ్వడానికి. అంటే ఎస్పెషల్లీ 8 to 9 hours మన కడుపులో ఉన్న ఆహారం కోసం మనం ఇంత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాము. సో మంచిగా రుచిగా తయారు చేసుకోవాలి, మంచి క్వాలిటీ ఐటమ్స్ తెచ్చుకోవాలి. సో మోర్లో బాగుంటాయా, రిలయన్స్లో బాగుంటాయా, డిమార్ట్లో బాగుంటాయా అని ఎంక్వైరీ చేసుకుంటాం, తెచ్చుకుంటాం. సో అక్కడ మనకి మంచి పేరు కావాలి. సో కుకింగ్ చాలా బాగా చేస్తుంది ఈవిడ అని అనిపించుకోవాలి. సో మరి 9 months ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక బేబీ తయారవుతుంది, ఒక ప్రొడక్ట్ తయారవుతుంది. సో మనం తయారు చేసే వంటకి చైతన్యం లేదు, దానికి ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న ప్రొడక్ట్ ఒక బేబీ, దానికి ఫీలింగ్స్ ఉన్నాయి, దానికి చైతన్యం ఉంది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి యొక్క జీన్స్ తో గర్భంలో ఆ బేబీ అనేది తయారవుతుంది. కానీ ఈ 9 months పీరియడ్ లో ఆ జీన్స్ కూడా చేంజ్ చేసేయచ్చు అనమాట. అంత పవర్ ఈ 9 months ప్రెగ్నెన్సీకి ఉన్నాము. సో ఇది ఒక స్పెషల్ గిఫ్ట్, ఉమెన్కి స్పెషల్ గిఫ్ట్ అన్నమాట. సో ఆపర్చునిటీ ఉపయోగించుకొని ఈ గర్భ విద్య, గర్భ విజ్ఞాన్, అసలు గర్భధాన సంస్కారం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. అసలు సంస్కారం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. సంస్కార, సమ్ అంటే మంచి, కార్ అంటే చేయడం. సో సంస్కారం అంటే మంచి పనులు చేయడం. సో ఎటువంటి పనులు చేస్తే మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్ బాగుంటుంది, మనం ప్రశాంతంగా సంతోషంగా ఈ సమాజంలో మనం జీవించగలము. సో అదే సంస్కారం. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ ఈ సంస్కారాన్ని ఆచరించేవారు. మనకి శాస్త్రాలు, వేదాలు 64 సంస్కారాలు ఇచ్చింది. కానీ కాలక్రమంలో అందరూ బిజీ అయిపోవడంతో ఎక్కువ పాపులర్గా అయిన సంస్కారాలు 16 సంస్కారాలు. అంటే ఒక జీవి జన్మ తీసుకోబోయే ముందు నుండి చివరిగా అంతిమంగా తను భగవద్ధామం చేరే వరకు, అంతిమ సంస్కారం వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి జరపవలసిన సంస్కారాలు 16 సంస్కారాలు. అందులో మొట్టమొదటిది
ఎద్దులతో దున్నిస్తారు, మంచి విత్తనాలు కొంటారు. సో మంచి విత్తనాలు కొంటేనే, ఆ మంచి విత్తనాల్ని నాటితేనే, దానికి ప్రతిరోజు వాటరింగ్ చేస్తూ ఉంటేనే ఆ క్రాప్ అనేది వస్తూ ఉంటుంది. సో ఎంత శ్రమ చేస్తారు ఒక రైతు మనకి ఆ పంట అందించడానికి, ఆ ధాన్యాన్ని అందించడానికి. సో అలాగే ఒక మహిళ ఒక సంతానాన్ని అందించాలంటే తను కూడా ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఒక మహిళ కాదు, తన హస్బెండ్ కూడా ఎంతో ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టాలి. ఆ హస్బెండ్ కాదు, తన కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సహకరించాలి. సో అప్పుడే ఈ సంతానం ఏదైతే ఉందో అది ఆదర్శవంతమైన సంతానంగా ఉంటుంది. సో ఈ గర్భ విద్య, ఈ గర్భ సంస్కారంలో ఏం చెప్తారంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. చాలా మంది ఈ మాట ఎక్కువ వింటారు. గర్భ సంస్కారం అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, ఎలాంటి యోగా చేయాలి, ఎలాంటి థాట్స్తో ఉండాలి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనుకుంటాము. కానీ మనకి శాస్త్రాలు, వేదాలు ఏం చెప్తున్నాయంటే నాట్ ఓన్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బట్ బిఫోర్ కన్సెప్షన్ ఆల్సో స్పెషల్ కేర్ హ్యాస్ టు బి టేకెన్. అంటే కన్సెప్షన్ కి ముందే, అంటే గర్భాధారణకి ముందని చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోవడం. లేకపోతే రావణాసుడు లాంటి, హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడు జన్మిస్తారు. సో ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం సంతానం ఎవరు కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఎందుకంటే మదర్ అండ్ ఫాదర్ ఎలాంటి క్వాలిటీస్తో ఉంటే అలాంటి బేబే జన్మిస్తుంది. చాలా మంది అంటారు మా పిల్లవాడు రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారండి అని అంటారన్నమాట. సో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, ఎప్పుడు చిరాకు పెడుతూనే ఉంటారు, గొడవ పెడుతూనే ఉంటారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫాదర్ అండ్ మదర్ ఫ్యామిలీలో అందరూ కూడా మాకు అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలి, ఈ క్వాలిటీస్ గా ఉండాలి, తెల్లగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, ఇంటెలిజెంట్ గా ఉండాలి, షార్ప్ గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సో పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎన్నెన్నో అనుకుంటారు అనమాట. చప్పీ చిక్స్ ఉండాలి, లేదంటే బుక్క పైన సొట్టపడాలి. సో చాలా కోరికలు ఉంటాయి అన్నమాట. కానీ మనందరికీ తెలియ నిజం ఏంటంటే మనం ఎలా అయితే కోరుకుంటున్నామో నాకు మంచి బేబీ పుట్టాలి, నా బేబీ చాలా తెలివిగా ఉండాలి, అందంగా ఉండాలి అని మనం ఎలాంటి గుడ్ క్వాలిటీస్ కావాలనుకున్నా, మనకి ఎలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ సోల్కి కూడా అటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏ సోల్ ఈజ్ ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ పేరెంట్స్. సో మనం గుడ్ పేరెంట్స్ అయితే గుడ్ బేబీ మనకు వస్తుంది. సో ఇది ఎవరు గ్రహించలేకపోతున్నారు, ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. సో మన థాట్స్ ఎలా ఉంటాయి, మన మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో దాన్ని కంప్లీట్ గా ఆ యొక్క బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాము. మనకి శ్రీమద్ భాగవతంలో కపిల భగవానుడు తన తల్లి దేవహూతికి ఎంతో చక్కగా ఈ మొదటి రోజు నుండి గర్భంలో డే 1 నుండి 9 months వరకు బేబీ ఎలా డెవలప్ అవుతుందో మొత్తం వివరించారన్నమాట. అలాగే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు సంతానం కావాలని ఒక మహిళ తన భర్త అనుకుంటే సరిపోదు, భగవంతునికి ఆశీర్వాదాలు కూడా ఉండాలి. ఎందుకంటే మనం చాలా మందిని చూస్తాం. సో ఒక మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు హెల్తీగా ఉన్న, నార్మల్ గా ఉన్న వాళ్ళ హెల్త్ కండిషన్స్ అని వాళ్ళకి సంతానం కలగకపోవచ్చు. ఎందుకంటే భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి అన్నమాట. సో పితృ రుణం అంటారు కదా. సో కార్మిక్ యాక్షన్స్ అంటే పూర్వజన్మ కర్మల్ని బట్టి కూడా సంతానం కలుగుతుంది అంటారు కదా. మనకి రుణం ఉంటే వాళ్ళు పుడతారు అని అంటారు కదా. సో అలా మనం ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి సంతానం మనకి కలుగుతున్నారు. సో భగవంతుడు ఆజ్ఞాపిస్తారు ఈ సోల్ని నువ్వు నీ గర్భంలో ప్రవేశించు అని. సో గుడ్ సోల్ ఇస్ ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ పేరెంట్స్. సో మీరు మంచిగా ఉంటే మీకు మంచి సంతానం కలుగుతుంది. మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మీ సంతానానికి కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మీరు చూడండి, ఒకే ఫ్యామిలీలో మనకి హిరణ్యకశిపుని చూడండి. తన తండ్రి గొప్ప భక్తుడు, ఒక బ్రాహ్మణుడు, ఒక ఋషి. తన తల్లి
అదే సమయంలో నారద మహాముని వెళ్ళి నారాయణ నారాయణ ఇది తప్పు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆ ఖయాతుని సంరక్షించడం కోసము తన యొక్క ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతారు. నార్మల్ గా అందరూ తల్లి గర్భంలో ఎన్ని నాళ్ళు ఉంటారు? 9 months ఉంటారు. ప్రహ్లాదుడు ఎన్నాళ్ళు ఉన్నాడో తెలుసా మీ అందరికి? తల్లి గర్భంలో ఎన్నాళ్ళు ఉన్నాడో తెలుసా మీ అందరికి? 100 years ఉన్నాడు. 100 సంవత్సరాలు తల్లి గర్భంలో ఉన్నారు. ఎందుకంటే ఆమె ఒకటి అనుకుంది, సో ఈ యొక్క శిశువు బయటికి రాగానే దేవతలందరూ రాక్షసులను భావించి సంహరించేస్తారు. సో నా భర్త తపస్సు పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఈ బిడ్డకి డెలివరీ చేయను, ఈ బిడ్డ నేను కనను అని చెప్పి ఆమె అనుకుంది అనమాట. సో అందుకని 100 years ప్రహ్లాదు తన తల్లి గర్భంలో ఉన్నాడు అన్నమాట. 100 సంవత్సరాలు ఉన్నాడు. సో ఆ 100 సంవత్సరాలు ఆమె ఏం చేసింది? ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి నారద మహాముని యొక్క ఆశ్రమంలో సాత్విక ఆహారం తింటూ ప్రసాదం తింటూ ఆ మంచి వాతావరణంలో కృష్ణ కథాశ్రవణం చేస్తూ ఆ యొక్క శిశువుకి జన్మనిచ్చింది. మీ అందరికీ తెలుసు, మూవీస్ లో చూపిస్తారు. సో కయాతు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, కయాతు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నారద మహాముని భాగవతం ఇవన్నీ వివరిస్తుంటే ఆమె మధ్యలో నిద్రపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రహ్లాదుడు తల్లి గర్భంలోంచి కొడుతున్నాడు, వింటున్నాడు అనమాట. సో గర్భంలో నుండి ప్రహ్లాదుడు భాగవతము, ఈ భాగవత ధర్మాన్ని, భగవద్గీతని, జ్ఞానాన్ని, వేదాన్ని, శాస్త్రాన్ని అన్ని నేర్చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహాముని దగ్గర మంత్రం స్వీకరించాడు అన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ అని చెప్పి కంటిన్యూస్ గా తను నామాన్ని జపిస్తూనే ఉన్నాడు. సో అందుకని తనకి అంత స్పిరిచువల్ పవర్ వచ్చింది అనమాట. సో తను జన్మించిన తర్వాత తన యొక్క గొప్ప భక్తుడని తెలిసి, హరిని పూజిస్తున్నాడని తెలిసి, తండ్రి ఎన్ని కష్టాలు పెట్టినా సో తను అన్ని వాటన్నిటి నుండి ఎదుర్కొంటున్నాడు అనమాట. సో ధైర్యంగా ఉంటున్నాడు, సింపుల్ గా హరినామం చేస్తున్నాడు, భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ తను అన్ని తన తండ్రి పెట్టిన పరీక్షల్లో గెలుస్తున్నాడు. పాములతో కాటేయించాలనుకున్నాడు, కొండ మీద నుంచి పడేస్తున్నాడు. ప్రహ్లాదుని తన తండ్రి విద్య నేర్చుకో మంచిగా అని పంపిస్తే తను ఏం చేస్తున్నాడు? కొడుకులో తన రాక్షస సోదరులందరి చేత, రాక్షస స్నేహితులందరి చేత హరినామం చేయిస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని హరినామం చేయిస్తున్నాడు. భాగవత ధర్మాన్ని, శ్రీమద్ భాగవతాన్ని హరి కథ కోసం వివరిస్తున్నాడు అన్నాడు. సో తండ్రికి ఈ విషయం తెలిసింది, నువ్వు హరిని పూజించడం ఆపు, హరిని ఆరాధించడం ఆపు, హరినామాన్ని ఆపాడినా తను ఆపనంటాడు అన్నాడు. సో అప్పుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. సో తన పుత్రుడైనా సరే తను హరిని పూజిస్తున్నాడు. హరి నాకు శత్రుడు కాబట్టి
అన్నమాట. సో అందుకని ఈ రోజు హోలికా దహనం చేస్తారు కదా, ఈ రోజు జరిగింది అన్నమాట. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఏం చేయలేకపోతాడు. ఎందుకంటే అంత గొప్ప భక్తుడు, అంత తనకి స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. ఇది ఎక్కడి నుండి వచ్చింది ఆ బేబీకి? ఆ ప్రహ్లాదుడు 5 years బేబీకి అంటే తను గర్భంలో ఉన్నప్పుడు చేసిన సాధన, తన యొక్క తల్లి చేసిన సాధనలు. సో కశ్యపముని దితి, కశ్యపముని ఒక ఋషి, గొప్ప భక్తుడు, దితి ఒక రాక్షసి. సో వాళ్ళిద్దరు కలయికతో హిరణ్యకశిపుడు రాక్షసుడు జన్మించాడు. కానీ అదే ఫ్యామిలీలో హిరణ్యకశిపుడు రాక్షసుడు, వాళ్ళ వైఫ్ కయాతుకి ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు జన్మించాడు అన్నమాట. సో ఇటువంటి శాస్త్రాలు ఇచ్చిన పురాణ కథల ఆధారంగా మనము మన కుటుంబంలో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే మనం వాళ్ళకి ఇటువంటివన్నీ చెప్పాలన్నమాట. సో నీకు మంచి పిల్లలు జన్మించాలంటే నువ్వు మంచి లక్షణాలని కలిగి ఉండాలి. సో మంచి యాక్టివిటీస్ చేయాలి, నీ థాట్స్ బాగుండాలి, నీ మెంటల్ స్టేట్ బాగుండాలి, నువ్వు తీసుకున్న ఆహారం బాగుండాలి. రావణాసురుడు చూడండి, ఒక గొప్ప బ్రాహ్మణుడు, చాలా నాలెడ్జ్ ఉంది, తనకి 4 వేదాల్లో మంచి గ్రిప్ ఉంది, శాస్త్రాల్లో మంచి గ్రిప్ ఉంది. అప్పట్లోనే ఈ రాకెట్ కి సంబంధించిన జ్ఞానం అంతా తనకి ఉందన్నమాట. ఈ రాకెట్ లాంచింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటికీ సంబంధించిన జ్ఞానం కూడా రావణాసుడికి ఉంది. తను గొప్ప భక్తుడు, శివ భక్తుడు. సో బ్రాహ్మణుడు, చాలా తెలివైన వాడు. కానీ ఏమైంది, తనది బ్యాడ్ క్యారెక్టర్, బ్యాడ్ యాటిట్యూడ్, చాలా అహంకారం ఎక్కువ. ఏం కావాలనుకున్నాడు? సీతాదేవిని కావాలనుకున్నాడు. అందుకే ఏమైంది, నాశనం అయిపోయాడు. సో ఇక్కడ మన పిల్లలకి మంచి ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, ఆస్తి ఇవ్వాలి, సంపద ఇవ్వాలి, లేదంటే ఆరోగ్యం ఇవ్వాలి, ఇది కాదు. వాళ్ళకి మనం మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, మంచి యాటిట్యూడ్ ఇవ్వాలి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఇది ఎలా వస్తుందంటే సడన్ గా రమ్మంటే రాదు కదా. సో ముందు నుంచి తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయాలి. ఎవరైతే వివాహం అయిందో వాళ్ళిద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని వాళ్ళు కొన్ని రోజులు వదులుకొని మంచి యాక్టివిటీస్ చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూ, మంచి థాట్స్ తో ఉంటే అప్పుడు వాళ్ళకి సత్సంతానం అనేది జన్మిస్తుంది. సో ఈ సత్సంతానం వల్ల సమాజంలో ఎంతో ప్రశాంతంగా అందరూ జీవించవచ్చు. ఎందుకంటే సంతానం సమాజంలో ఉన్న ఈ యొక్క మానవులందరూ, ఈ జీవులందరూ కూడా మంచి యాటిట్యూడ్ తో ఉంటే, మంచి సంస్కారంతో ఉంటే, క్యారెక్టర్ తో ఉంటే ఎటువంటి సమస్యలు రావు కదా. ఎటువంటి ఈ చంపుకోవడాలు, ఈ ద్వేషాలు ఇటువంటి ఏమి ఉండవు, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సో పూర్వ కాలంలో ఏమయ్యేదంటే ఎవరైనా ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి ఆమె దగ్గర కూర్చొని ఆమెకి పురాణ కథల కోసం చెప్పేవారు, భాగవతం కోసం చెప్పేవారు, ఆమెకి జాగ్రత్తలు చెప్పేవారు, ఇవన్నీ చెప్పేవారు అనమాట. మీరు చూడండి, కృష్ణ జన్మాష్టమి, కృష్ణుడు జన్మించినప్పుడు ఎందుకు అందరూ ఉపవాసం ఉండాలి అంటే యశోద మాత్రం చాలా పెయిన్స్, లేబర్ పెయిన్స్ భరిస్తుంది. సో కృష్ణుడు అర్ధరాత్రి జన్మించబోతున్నాడు. సో ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఉదయించి ఉపవాసం ఉన్నారట. సో ఆడవాళ్ళు ఎవరు ఇంకా కుకింగ్ చేయలేదట. ఎందుకంటే తన తోటి మహిళ అంత కష్టపడుతుంది, అంత బాధపడుతుంది, మేమందరం వంటలు చేసుకుంటూ తింటూ ఎలా ఆనందంగా జీవించాలని చెప్పి ఆ ఊళ్ళో ఎవరు కూడా వంట చేసుకోలేదు. ఆడవాళ్ళందరూ కూడా అక్కడే కూర్చొని అందరూ శ్లోకాలు చెప్తున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. సో తను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తున్నారు, తన ఆ పెయిన్ మర్చిపోవాలి. సో తను చాలా హ్యాపీగా ఆ బేబీకి డెలివరీ ఇవ్వాలని చెప్పి ఆ ఊళ్ళో అందరూ అది చేస్తున్నారు. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో కానీ ఈ కాలంలో ఒకరికొకరికి సంబంధం లేదు. సో ఒకరు ప్రెగ్నెంట్ అయినా, లేదంటే ఆమెకి కనీసం ఆ కుటుంబంలోని సభ్యులు కూడా ఏం మంచి విషయాలు చెప్పట్లేదు. సో ఇలా ఉండాలమ్మా, ఇలాంటి ఆహారం తినాలి అమ్మా, ఇలాంటి యాక్టివిటీస్ చేయాలమ్మా, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అని ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అందరూ వర్కింగ్ కాబట్టి, బిజీ కాబట్టి, వాళ్ళ ప్రొఫెషనల్ కెరీర్ లో, వాళ్ళ బిజినెస్ లో అందరూ బిజీ కాబట్టి వాళ్ళు సెపరేట్ గా ఉంటున్నారు. సో పెద్దవాళ్ళు ఎవరు చెప్పే అవకాశమే లేదు. చెప్పిన వాళ్ళు
అంటున్నారు. కానీ ఎవరు కూడా ఈ యొక్క 9 months తన తల్లి గర్భంలో ఉండి ఒక బేబీకి జన్మనివ్వడం అంటే అది చాలా గొప్ప వరం అన్నమాట. సంతానోత్పత్తి చేయడం ఒక గొప్ప వరం. ఎందుకంటే ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మన చుట్టూ పిల్లులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సంతానోత్పత్తి చేస్తున్నాయి. కానీ వాటికి మనకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? బుద్ధి, ఆలోచన, మన యొక్క థాట్స్, మన యొక్క యాక్టివిటీస్. మనం మందిరంలోకి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోగలం, భగవంతుని ప్రే చేయగలం, అవి చేయలేవు కదా. సో మనం మొదటి మనం చెప్పాలి కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం మనం ఎటువంటి ఆలోచనతో ఉంటే మనం ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు అటువంటి దేహం మనకి లభిస్తున్నాను. సో చెప్పండి, మీలో ఎవరైనా పునర్జన్మ ఉందా? పునర్జన్మ ఉందని ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? ఓకే, పునర్జన్మలో మళ్ళీ మానవ జన్మే వస్తుందా లేదంటే ఎటువంటి జన్మ రావచ్చు? చెప్పలేము. వెరీ నైస్. చూసారా మీరు ఎంత ఇంటెలిజెంటో. సో 84 లక్షల జన్మలు ఉన్నాయి. సో అందులో మనం మళ్ళా పునర్జన్మ జన్మిస్తే మళ్ళీ మనకి మానవ జన్మ రాదు. ఇట్స్ వెరీ రేర్ ఆపర్చునిటీ అనమాట. సో అందుకని ఈ సంతానోత్పత్తి చేయడం చాలా గ్రేట్ ఆపర్చునిటీగా భావించి ఆ తల్లి ఏమనుకోవాలంటే ఈ గర్భంలో ఏదైతే సోల్ ఎంటర్ అవుతుందో ఇది మళ్ళీ ఇంకో గర్భంలో ప్రవేశించకూడదు. తనకి మళ్ళీ జన్మ రాకూడదు. తను ఏం చేయాలి? భగవద్ధామం చేరుకోవాలి, శాశ్వతమైన గృహాన్ని చేరుకోవాలి, ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి. సో అటువంటి ట్రైనింగ్ ఈ యొక్క ఫిమేల్ యొక్క ఉమెన్ తన బేబీకి అందించాలన్నది. సో అందుకని భగవంతుడి సృష్టిని ఇచ్చాడు, సృష్టి వరాన్ని ఇచ్చాడు, సంతానోత్పత్తి ప్రోగ్రాం పెట్టింది ఇందుకే. సో అవి జన్మనిస్తున్నాయి, మనము జన్మనిస్తున్నాయి. తేడా ఏంటి? అవి కూడా చాలా సులభంగా ఎంతో మంది పిల్లల్ని కంటున్నాయి. తేడా ఏంటంటే ఇది అన్నమాట. సో ఈ సంతానోత్పత్తి ఇక్కడితో ఆపాలి. సో ఈ మానవ జన్మతో లాస్ట్ జన్మగా భావించి మనం మన యొక్క అల్టిమేట్ హ్యాపీనెస్, మన శాశ్వతమైన గృహాన్ని చేరుకోవాలి. అంతేగాని మళ్ళీ మనకి ఏ జన్మ వస్తుందో తెలియదని తెలిసి కూడా మనం మళ్ళీ కర్మలు చేస్తూ ఇక్కడే కర్మ బందే అయిపోకూడదు. మాయ అంత పవర్ఫుల్, ఈ లోకం అంత పవర్ఫుల్ అన్నమాట. ఈ సమస్త విశ్వం, ఈ సృష్టి అంతా కూడా ఫర్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్, విత్ ద ప్లెజర్ ఆఫ్ గాడ్, బై ద ప్లెజర్ ఆఫ్ గాడ్. సో భగవంతుడి నిర్ణయం మేరకు ప్రతిదీ జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ఈశ్వరుడు. సో సర్వాన్ని నియంత్రించేది ఆయనే. సో ఆయనకి మనం ఫేవరబుల్గా నడుచుకోవాలి. ఎందుకు ఈ గర్భ విద్య, గర్భ విజ్ఞాని జ్ఞానం? ఎందుకంటే మనం భగవంతుడికి ఫేవరబుల్గా హెల్ప్ చేయాలి. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? నువ్వు సంతానోత్పత్తి చేయి, బట్ వాళ్ళని సో స్టాప్ చేయాలి. సో నా దగ్గర పంపించాలి నువ్వు. ఎందుకంటే అహం బీజం ప్రదాత. భగవద్గీతలో ఏం చెప్తున్నారు కృష్ణుడు? నేనే అందరికీ తండ్రిని, తల్లిని, అన్ని నేనే. సో ఈ ప్రకృతిలో భగవంతుడు ఆ బీజాన్ని పెట్టి మన అందరికీ జన్మనిస్తున్నారు. సో ఈ 84 లక్షల జీవరాశులకి మనకి తేడా ఏంటంటే బుద్ధి, జ్ఞానం. ఈ భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడు ఏదైతే మనకి అందించారో అది మనం తెలుసుకొని మన ఉద్యోగం చేస్తున్నా, మన వ్యాపారం చేస్తున్నా, మన ప్రొఫెషన్లో, మన కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సరే భగవంతుడికి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి. అప్పుడు అల్టిమేట్ గా మన లైఫ్ ఎండ్ టైంలో అంతిమ సంస్కారం జరిగినప్పుడు ఈ దేహాన్ని మనం విడిచిపెట్టేటప్పుడు మనం చేసిన ఈ సంస్కార తాలూకా మంచి లక్షణాలు అన్ని కూడా మనకి వస్తాయి. మనం చేసిన భగవద్ నామస్మరణ అంతా కూడా మనకు వస్తుంది. సో దాంతో మనం సులభంగా ఈ కష్టాన్ని విడిచిపెట్టి, ఈ దుఃఖాన్ని విడిచిపెట్టి మన భగవద్ధామాన్ని, మన శాశ్వతమైన గృహాన్ని చేరుకోవాలి. మీరు చెప్పండి, మీ బిజినెస్ పని మీద, మీ ప్రొఫెషనల్ పని మీద ఏదైనా ఒక సెమినార్కి మీరు హైదరాబాద్ వెళ్ళారు. సో ఒక 2 days పని మీద వెళ్ళారు. సో హైదరాబాద్లో ఉండిపోతారా? 2 days తర్వాత వచ్చేస్తారా? వచ్చేస్తారు. ఎందుకంటే మీ హౌస్ ఇక్కడ ఉంది, అనకాపల్లిలో ఉంది, చాలా మంచి హౌస్ ఉంది, మీకు కంఫర్ట్ గా ఉంటుంది, మీ వైఫ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో మీకు ఈ లగ్జరీ లైఫ్ ఇక్కడ
జీవులందరూ కూడా సూర్యకాంతి, సూర్యుడి నుండి ఎలా అయితే ఆ కిరణాలు భూమి మీద వెదజల్లుతున్నాయో, భూమి మీద పడుతున్నాయో, అలాగే మనం కూడా భగవంతు నుండి ఆ శక్తి, ఆ ఒక్క అంశాలుగా ఈ భూమి మీద వచ్చాము. సో మన శాశ్వతమైన హౌస్ ఎక్కడ ఉంది? మన హ్యాపీ హౌస్, మన లగ్జరీ హౌస్ అక్కడ ఉంది, గోలోకంలో ఉంది. సో మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయడానికి చాలా 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 జన్మలు పట్టింది టైం. అల్టిమేట్ గా మనకి ఈ యొక్క మానవ జన్మ వచ్చింది, దుర్లభ మానవ జన్మ. సో ఈ మానవ జన్మ చాలా దుర్లభం అన్నమాట. సో ఈ మానవ జన్మని మనం ఉపయోగించుకోవాలి. 16 సంస్కారాలు ఉన్నాయని చెప్పాను కదా, అందులో మొట్టమొదటిది గర్భధారణ సంస్కారం. మీరు వివాహం జరిగిన తర్వాత చూడండి, గర్భధారణ ముహూర్తం అని పెడతారు కదా, సో అది గర్భధారణ సంస్కారం అన్నమాట. సో ఆ సమయంలో కొన్ని పూజలు చేయిస్తారు, ఏంటంటే ఆ సోల్ ని అట్రాక్ట్ చేయడానికి. సో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి వాళ్ళ యొక్క లక్షణానికి తగినట్టుగా ఆ సోల్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని మంత్రాలు, పూజలు చేసి ఆహ్వానిస్తారన్నమాట. సో అది గర్భధారణ ఆ సుముహూర్తం అంటే. కానీ ఇప్పుడు అన్ని ఎవరు పాటించట్లేదు. సో ఆ గర్భధారణ సంస్కారాన్ని పాటిస్తే మంచి సోల్ మనకి అట్రాక్ట్ అవుతుంది. చెప్పాను కదా, ఏ సోల్ ఇస్ ఇన్ సెర్చ్ ఆఫ్ గుడ్ పేరెంట్. మనకి ఎలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, నాకు మంచి బేబీ కావాలి, ఇంటికి సెట్ కావాలని సోల్ కూడా ఎదుర్కొంటుంది. మా అమ్మ మంచి భక్తురాలు అవ్వాలి, మా అమ్మ జపం చేయాలి, మా అమ్మ భగవద్గీత చదవాలి, మా అమ్మ కూడా అందంగా ఉండాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలని ఆ సోల్ కూడా అనుకుంటుంది అన్నమాట. సో అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రెగ్నెంట్ అంటే వైఫ్ ఒక్క బాధ్యత కాదు, హస్బెండ్ కూడా బాధ్యత ఉంది. సో తను కూడా స్పెషల్ కేర్ తీసుకోవాలి. సో అప్పుడు గర్భధారణ సంస్కారం తర్వాత కన్సెప్షన్ అయిన తర్వాత సీమంతం చేస్తారు కదా, సీమంతం అది ఒక సంస్కారం. తర్వాత పుంసవాన్ సంస్కారం అంటారు, అంటే ఎవరైతే మగ పిల్లలు కావాలనుకుంటారో వాళ్ళు కూడా ఒక సంస్కారం చేస్తారు అన్నమాట, అది పుంసవాన్ సంస్కారం. తర్వాత బేబీ పుట్టిన తర్వాత జాతకర్మ సంస్కారం, పుట్టిన వెంటనే జాతకర్మ చేయిస్తారు. తర్వాత నామకరణ సంస్కారం చేస్తారు, అన్నప్రాసన చేస్తారు. సో ఫస్ట్ హెయిర్ కట్ అది ఒక సంస్కారం, చెవులు పుట్టిస్తారు అది ఒక సంస్కారం. ఇంకా చెప్పాలి అంటే బేబీ పుట్టిన ఫస్ట్ అవుట్కమ్ అంటే 1 month లో బయటికి తీసుకెళ్తారు కదా, ఫస్ట్ విజిట్. సో అది కూడా ఒక సంస్కారం అన్నమాట. ఇలా ఒక జీవుడు, ఒక ఆత్మ జన్మకి ముందు నుండి తను ఈ దేహాన్ని, ఈ జన్మ అయిపోయే వరకు చేసే సంస్కారాలు ఎంతో ప్రత్యేకం అన్నమాట. సో ఎవరైతే ఈ సంస్కారాన్ని ఆచరిస్తారో మంచి చేసినట్టు వాళ్ళు. సో వాళ్ళు మంచి చేస్తే ఏమవుతుంది? మంచి ఫలమే లభిస్తుంది కదా. సో మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. న్యూటన్స్ థర్డ్ లా ఏంటి? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. సో మనం ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితమే మనకి లభిస్తుంది అన్నమాట. సో సమాజంలో ఈ గర్భ విజ్ఞాన ఆవశ్యకత చాలా చాలా ఉంది అన్నమాట. సో చాలా మంది తెలుసుకోవాల్సింది, ఇంకా టైం ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా టైం ఉందో లేదో తెలియదు, బట్ చాలా ఉంది. నెక్స్ట్ టైం ఇంకా ఏదైనా మీ రోటరీ ఆర్గనైజేషన్తో కలిసి బాగా ప్లాన్ చేద్దాము. సో అప్పుడు మీతో పాటు న్యూగా మ్యారీడ్ అయిన వాళ్ళు, మ్యారీడ్ కపుల్స్, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే సంతానం కావాలనుకుంటున్నారో వీళ్ళందరినీ మనం గ్యాదర్ చేసి వాళ్ళకి ఇంకా మంచి ఇన్పుట్స్ ఇద్దాం, ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్దాం అన్నమాట. సో ఛత్రపతి శివాజీ తెలుసు మీ అందరికీ. రీసెంట్ గా మన February 19th ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు చేశారు కదా. సో తన తల్లి ఎన్నో దుఃఖాన్ని అనుభవించింది ప్రెగ్నెంట్ అప్పుడు. 3 months ప్రెగ్నెంట్ అప్పుడు వాళ్ళ హస్బెండ్ కి దూరంగా, తన పెద్ద కొడుకు దూరంగా ఈ ముస్లిం పరిపాలన కదా, వాళ్ళు అప్పుడు తన యొక్క సోదరుల్ని అందరినీ సంహరించేశారు, చంపేశారు అనమాట. సో చాలా బాధాకరమైన వాతావరణంలో తన ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప చక్రవర్తిని, పరాక్రమవంతుడికి జన్మనిచ్చింది. అంటే తన మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ తీసుకుంది అనమాట. ఏమని మెడిటేషన్
గొప్ప పుత్రుడు జన్మించాడు. వరల్డ్లోనే ఫేమస్ కదా, సో ప్రపంచంలోనే ఫేమస్, ప్రఖ్యాతి చెందిన రాజు అని. సో అలాగే అందరికీ ఆదిశంకరాచార్య తెలుసు కదా. సో ఆదిశంకరాచార్య మదర్కి, ఆమెకి చాలా సంవత్సరాలు పిల్లలు లేదనమాట. సో అందరూ ఆ ఊళ్ళో అందరూ ఆమెని నిందించేవారు, తక్కువగా చూసేవారు. నీకు ఇంకా పిల్లలు పుట్టారని చెప్పి ఆమెని తక్కువ చేసి మాట్లాడేవారు. కానీ ఆమె చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో భగవంతుని ప్రే చేసింది, తపస్సు చేసింది, గ్రేట్ తపస్సు చేసింది అనమాట. సో అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు, తనకి 2 చాయిస్ ఇచ్చారన్నమాట. సో ఒక చాయిస్ ఏంటంటే నీకు 8 పిల్లలు జన్మిస్తారు, కానీ ఆ 8 పిల్లలు కూడా బ్యాడ్ క్వాలిటీస్తో, మత్తు పదార్థాలు సేవిస్తూ, చెడు లక్షణాలతో జీవిస్తూ ఉంటారు, నీకు చెడ్డ పేరు తీసుకొస్తారు. ఇంకొక చాయిస్ ఏంటంటే ఇంకొక పుత్రుడు జన్మిస్తాడు, తను గొప్ప భక్తుడిగా జన్మిస్తాడు, కానీ తక్కువ సమయమే జీవిస్తాడు, షార్ట్ లీవ్ అని చెప్పి చెప్తాను. సో అప్పుడు తను సెకండ్ చాయిస్ చూస్ చేసుకుంది. సో గొప్ప ఆదిశంకరాచార్య లాంటి గొప్ప గురువు జన్మించాడు. అంతే కదా, ఎంత వరల్డ్ ఫేమస్ అయిపోయారు చెప్పండి. సో అలాగా ఏదైనా చేస్తేనే కదా, మనం ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే అటువంటి మనకి రిజల్ట్ అనేది వస్తుంది, ఫలం వస్తుంది అన్నమాట. సో మన డిటర్మినేషన్ అంతా స్ట్రాంగ్గా ఉండాలి, భగవంతుని మీద నమ్మకం ఉండాలి. సో డాక్టర్స్ మీద నమ్మకం అయినా కూడా ముందు భగవంతుని మీద నమ్మకంగా ఉండాలి. సో భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. సో అది భగవంతుని యొక్క బ్లెస్సింగ్స్ అన్నమాట. సో అందుకని చాలా స్పెషల్ ఎఫర్ట్స్ అనేది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పెట్టాలి. ఎస్పెషల్లీ గర్భ సంస్కారం అంటే లైఫ్ స్టైల్ అనమాట. సో ఈ ప్రెగ్నెన్సీ ముందు 3 months అండ్ డ్యూరింగ్ 9 months ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి మెంటల్ థాట్స్ తో ఉండాలి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, సో ఎటువంటి యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి, ఎటువంటి మ్యూజిక్ థెరపీ, ఎటువంటి మ్యూజిక్ వినాలి, ఇవన్నీ కూడా చాలా మనకి వివరించారన్నమాట. గర్భోపనిషత్ అని ఒక 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు ఉంది. సో అందులో ప్రత్యేకించి ఈ గర్భం కోసం, గర్భధారణ కోసం, గర్భస్థ శిశువుతో సంభాషణ, ఇవన్నీ అందులో చెప్పారన్నమాట. సో ఏ యూనివర్సిటీ లేదు ఈ జ్ఞానం చెప్పడానికి. సో ఎంతో గొప్ప జ్ఞానం అన్నమాట. సో ఇదంతా తెలుసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో ఆదర్శవంతమైన, ఆరోగ్యకరమైన సంతానాన్ని మనం ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా సుఖ సంతోషాలతో అందరూ జీవించగలరు. సో భగవద్ధామాన్ని చేరుకోగలరు, భక్తి మార్గాన్ని ఆచరిస్తారు. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటివరకు చెప్పింది ఒక 5 minutes. ఆది